యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా అష్టోత్తర శతఘటాభిషేకంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల 7వ తేదీన స్వస్తి వచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. 7 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయం పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారికి ఈ ఉత్సవాలను పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం ప్రత్యేక హోమాది పూజలు చేపట్టారు. 108 కలశాలలోని జలాలకు వేద మంత్రాలు, మంగళ వైద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ వరులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించిన అనంతరం మహాదాశీర్వచనం, పండిత సన్మానం నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు అర్చకులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధ దేవాలయము శ్రీ పాతగుట్ట లక్ష్మీ నారసింహస్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో మహావైభవపేతంగా పాంచాట్య దీక్షతో పూజకుండా ప్రగతిగా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. అందులో చివరి భాగము స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరిగినటువంటి దేశ నివారణకు, సకల పాప ప్రాయశ్చిత్తానికి, భగవంతుని వైభవాలన్నీ కూడా మరల పునరుజ్జీవింపజేయడం కోసమే స్వామిని శాంతింపజేయడానికి ఈ రోజున అష్టోత్తర ఘటాభిషేకాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. 108 కలశాలు, 108 దేవతలు, 108 ద్రవ్యాలతో, 108 మహావేద మంత్రాలతో స్వామివారికి ఈ మహా అభిషేకం 3 గంటల పాటు మహావైభవంగా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహించబడి ఉంది. ఈ ఉత్సవాలన్నీ కూడా ఇంత ఘనంగా జరగడానికి మా కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క గొప్ప ఔదార్యంతో, సమయ స్ఫూర్తితో, సేవా కైంకర్య భావనతో ఈ ఉత్సవాలన్నీ కూడా మహా వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రిలో కూడా ఇదంతా కూడా ఒక స్వర్ణ మహాయుగం.